రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అమలవుతున్న విధానాలను కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ నేతృత్వంలోని బృందం అధ్యయనం చేస్తోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజైన గురువారం పలు ప్రాంతాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలుసుకున్నారు. రైస్ మిల్లులు అందిస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు అధికారులతో కేరళం బృందం సమావేశమైంది. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు నేరుగా నగదు జమ చేయడం పట్ల కేరళం మంత్రి ప్రశంసలు కురిపించారు. ధాన్యం సేకరణలో ఏపీ అవలంబిస్తున్న విధానాలను కేరళంలోనూ అమలు చేసేలా పరిశీలిస్తామని తెలిపారు. కేరళంలో అమలవుతున్న మంచి విధానాలను ఏపీలో తీసుకొచ్చేందుకు పరిశీలిస్తామని మంత్రి మనోహర్ వెల్లడించారు. The thing I noticed over here in Andhra is that you have quality checks in your RS case. So the Minister of Andhra Pradesh, he was very much impressed with Supplyco also. So I think they can take our good options and we will also borrow the good options that are seen in Andhra. Another thing I have noticed here is that the Revenue Department is very actively involved in paddy procurement in Andhra. In Kerala it is done by the Civil Supplies and the Agriculture Department. And we will try, if it is good, in our scenario we will implement it in Kerala if it is okay. కొత్తగా మేము ప్రవేశపెట్టిన ఈ మీ మార్ట్లు ఏవైతే మినీ మార్ట్లుగా మేము వాటి నామకరణ చేసాము. కేరళలో కూడా సప్లైకో అని ఒక చైన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా ఆ షాపుల్లో సరుకులు అమ్మడం అనేది మనందరం కూడా చూస్తాం వచ్చాం. అది ఒక రోల్ మోడల్ గా మిగిలింది. ధాన్యం కొనుగోలు విషయంలో ఆయన కూడా ప్రశంసించారు. 24 గంటల్లోనే రైతులకి మనం కొనుగోలు చేయగానే డబ్బులు అందించడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. దాని గురించి లోతుగా వాళ్ళు కూడా తెలుసుకుని వీలైతే ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా అవలంబించేటట్టు ఆ ప్రాంతంలో ఒక ప్రయత్నం చేసే విధంగా ముందుకు వస్తున్నారు. ఈ పరస్పరంగా సహకరించుకుంటూ ముందుకెళ్తే బ్రాండ్ ఏపీ అనే నినాదంతో మన రాష్ట్రం నుంచి మన రైతాంగం కష్టపడి ఏదైతే ధాన్యం పండిస్తున్నారో బియ్యంగా మనం మార్చుకుని ఇతర రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో ఇతర దేశాలు కూడా మనం ఎగుమతి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ అందరూ కలిసికట్టుగా ఒక చక్కటి ఇమేజ్ తీసుకెళ్లేట్టు ప్రజల్లోకి క్వాలిటీ రైస్ అందించే విధంగా మంచి రేటు మనం అందించగలిగితే క్వాలిటీ బియ్యంతో తప్పకుండా వినియోగదారులందరూ కూడా హర్షిస్తారు.